Dear friends, in Job 8:21, Bildad, the friend of Job, said, "He will yet fill your mouth with laughter." ప్రియ స్నేహితులారా, యోబు 8:22లో యోబు యొక్క స్నేహితుడు బిల్దదు ఈ రీతిగా తెలియచేయిచు ఉన్నాడు. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, and your lips with joyful shouting. ప్రహర్షముతో నీ పెదవులను నింపును అంటూ ఉన్నాడు. In Amplified Bible it says, if you are found blameless. యాంప్లిఫైడ్ బైబిల్ అనువాదములో నీవు నిందారహితునిగా దేవుని ద్వారా కనుగొనబడిన ఎడల. Here Job's friend Bildad's comments lean towards an accusing tone. ఇక్కడ యోబు యొక్క స్నేహితుడైన బిల్దదు నిందారోపణ చేయి స్వరముతో మాట్లాడుతున్నట్టుగా మనం In the చూడగలుగుతాం. previous verses, in 5th and 6th verses, he said, if you will seek God earnestly and plead with the Almighty, 5-6 వచనములలో మనం చూసినప్పుడు నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడల అనే మాటలు వినియోగిస్తూ ఉన్నాడు. if you are pure and upright, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవు అయిన ఎడల, even now God will rouse himself on your behalf and restore you to your prosperous state. నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంటూ ఉన్నాడు. Bildad just kept on accusing Job. బిల్దదు కేవలం యోబు మీద నిందారోపణ చేయుచునే ఉన్నాడు. He thought Job must have done something wrong. యోబు ఏదైనా పొరపాటు చేసి ఉంటాడేమో అన్నట్టుగా అతడు భావిస్తూ But ఉన్నాడు. then finally he said, may God restore you to your prosperous state. అయినప్పటికీ చివరిగా అతను ఏమంటున్నాడంటే, దేవుడు నీ వర్ధిల్లతా స్థితికి నిన్ను మరలా పునరుద్ధరింప చేయాలి అంటూ ఉన్నాడు. This is something prophetic. ఇది ప్రవచనాత్మకమైన మాటగా ఉన్నది. According to his word, the Lord did restore Job back to his prosperous state. అతని యొక్క మాట చొప్పున దేవుడు యోబును అతని యొక్క వర్ధిల్లత స్థాయికి పునరుద్ధరింప చేసి ఉన్నాడు. The Lord gave him back everything in double measure. ప్రభు అతడు కోల్పోయిన సమస్తమును కూడా రెండింతలుగా తిరిగి మరలా అనుగ్రహించి, The Lord increased even his animals in double measure. ప్రభు అతని యొక్క జంతువులను కూడా రెండింతల సంఖ్యలో ఆశీర్వదించి ఉన్నాడు. What a good God we have, isn't it? ఎంత మంచి దేవునిని మనము కలిగి ఉన్నామో గదా. The Lord really filled Job's mouth with laughter and with joyful shouting. దేవుడు నిజముగా యోబు యొక్క నోటిని నవ్వుతోనూ అతని యొక్క పెదవులను ప్రహర్షముతోనూ నింపియున్నాడు. Yes, whenever God blesses us, He wants us to be joyful. అవును, దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడెల్లను మనము ఆనందముగా ఉండవలెనని కోరుకుంటూ ఉంటారు. Whenever I would receive a promise word from God, నేను దేవుని యొద్ద నుంచి వాగ్దాన వచనమును స్వీకరించినప్పుడెల్లను కూడా many times the Lord would say this to me, my daughter, rejoice, shout with joy. అనేక పర్యాయములు దేవుడు నా కుమారి సంతోషముతో గట్టిగా కేకవేయి ఆనందించు అని చెప్తున్నట్లుగా నేను స్వీకరిస్తూ ఉంటాను. May the Lord fill your mouth also with laughter and with shouts of joy. ప్రభు మీ నోటిని కూడా నవ్వుతోనూ ప్రహర్షించే విధానముతోనూ ఆ రీతిగా నింపునుగాక. Maybe you are looking at your own life today and struggling to find reasons for laughter and joy. ఒకవేళ మీ జీవిత స్థితిగతులను మీరు చూస్తూ నవ్వుతూ ఆనందిస్తూ ఉండడానికి తగిన కారణాలను వెతుక్కుంటూ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మీరు ఉండి ఉన్నారేమో. No matter how big or small your struggles may be, మీ సమస్యలు ఎంత పెద్దవైనా లేక ఎంత చిన్నవిగా ఉండి ఉన్నప్పటికీ కూడా God will restore you to double measure. దేవుడు రెండింతలుగా తిరిగి సమకూర్చనయ్యున్నారు. Everything will come back to you in double measure. అన్నియు కూడా రెండింతలుగా తిరిగి మరలా మీ చెంతకు వచ్చును. Today you may be losing something and crying over it. ఈ రోజున దేనినైనా కోల్పోయి ఉండి దాని గురించి రోదిస్తూ ఉండి ఉన్నారు. Joy is coming back. సంతోషము తిరిగి వచ్చేస్తూ ఉన్నది. Your blessings are coming back. మీ ఆశీర్వాదములు తిరిగి వచ్చేస్తూ ఉన్నాయి. That's what Paul said in Romans 15:13. రోమా 15:13లో పౌలు ఈ రీతిగా సెలవిచ్చుచూ ఉన్నారు. May the God of hope fill you with all joy and peace.
నిరీక్షణకర్తయగు దేవుడు సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. As you trust in him, so that you may overflow with joy by the power of the Holy Spirit. మీరు ఆయన యందు నమ్మికించగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొరులే ఆనందమును కలిగి ఉండెదరు. Through the power of the Holy Spirit, you will be filled with joy and peace. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు ఆనందముతోను అలాగుననే సమాధానముతోను కూడాను నింపబడి ఉండెదరు. As in Psalm 35, 30వ కీర్తన 5వ వచనం ప్రకారముగా the Bible clearly says, weeping may endure for a night, but joy comes in the morning. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తోంది, ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. Your sorrow will be turned into joy. మీ దుఃఖమంతయు కూడా సంతోషముగా మార్చబడును. Your mouth will be filled with laughter and shouts of joy. మీ యొక్క నోరు నవ్వుతోను ప్రహర్షముతోను నింపబడును. Don't say I'm waiting for a long time. నేను సుదీర్ఘ కాలముగా వేచి ఉన్నాను అన్నట్టుగా చెప్పకండి. The Lord is blessing you today, my friend. నా స్నేహితులారా, ప్రభు ఈ రోజునే మిమ్మును ఆశీర్వదించుచు ఉన్నారు. You will be filled with laughter and joy. మీరు నవ్వుతోను ప్రహర్షముతోను సంతోషముతో May the నింపబడతారు. Lord fill your mouth with God's goodness. ప్రభు మీ నోటిని దేవుని యొక్క మంచితనము మేలు చేత నింపును గాక. Our loving Father, may this word come true in their lives, Lord. మా ప్రియమైన తండ్రి, ఈ మాట వారి జీవితములలో వాస్తవికమవును గాక. Restore them back everything in their life. వారి జీవితంలో మీరు సమస్తమును కూడా మరలా తిరిగి పునరుద్ధరింప చేయండి. Miraculously, let every blessing come to them, Lord. మహాద్భుతముగా ప్రతి ఆశీర్వాదము తిరిగి వారి యొద్దకు వచ్చులాగున మీరు జరిగించండి ప్రభువా. Lord, without the knowledge of anyone, they may be hiding in a place and they would have been weeping and mourning for the blessing. ప్రభువా, ఎవరికి తెలియని స్థలములో ఉండి వారు ఆశీర్వాదం కోసం దీవెన కోసం అంగలారుస్తున్న వారిగా ఉండి ఉన్నారేమో. Let those days get over, Lord. అట్టి దినములన్నీ కూడా పూర్తిగా ముగిసిపోవాలి ప్రభువా. Restore your people with the blessing. మీ ప్రజలకు ఆశీర్వాదమును పునరుద్ధరింప చేయండి ప్రభువా. Lord, what they are expecting, give it to them in double measure, Lord. ప్రభువా, వారు ఎదురు చూచుచూ ఉన్న దానిని రెండింతలుగా వారికి మీరు అనుగ్రహించండి. Let job, let the business, let the family restoration come to them in double measure. ఉద్యోగము, ఆశీర్వాదము, కుటుంబ పునరుద్ధరణ తిరిగి మరలా వారి యొద్దకు రెండింతలుగా వచ్చును గాక. Lord, let their children get married. వారి బిడ్డలకు వివాహములు జరగవలసి ఉన్నది ప్రభువా. Let them have children. వారు బిడ్డలను కలిగి ఉండాలి Fill them ప్రభువా. with joy and laughter in their life. తండ్రి, వారి జీవితాల్లో సంతోషము చేతను నవ్వు చేతను వారిని నింపండి. Let all the mourning be turned into dancing right now. అంగలార్పు అంతటినీ కూడా ఇప్పుడే మీరు ఆనందముగాను నాట్యముగాను మార్చండి ప్రభువా. Thank you, Lord. వందనములు Let ప్రభువా. everything be turned upside down in their life. వారి జీవితంలో సమస్తమును కూడా తల్ల క్రిందులుగా In మార్చివేయండి. Jesus' name. యేసు నామములో ప్రార్థన God చేయుచున్నాము. bless you, dear friend. స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. If you want your children to be blessed and their lives to be restored, please do join them in the Young Partners Plan. మీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడాలని కోరుకున్నట్లయితే, పునరుద్ధరింప చేయబడాలని కోరుకున్నట్లయితే వారిని యవ్వన భాగస్థుల పథకములో సభ్యులుగా చేర్పించండి. We as a family and all our prayer intercessors are praying for all the partners of Jesus Calls Ministry every day. ప్రతి దినమును కుటుంబ సమేతముగా మేమును యేసు పిలుచున్నాడు పరిచర్య ప్రార్థన విజ్ఞాపన కర్తలను ప్రతి దినమున వారి నిమిత్తమై ప్రార్థించెదరు. Be a part of this ministry and be blessed, dear friends. స్నేహితులారా, ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండి మీరు ఆశీర్వదించబడండి. God bless you. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at
Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెతెస్దా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. Yes, we are going to pray that God will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము. So come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. Let God wipe away their tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది. And the hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకు వస్తోంది. It will come upon you. అది మీ మీదకును వస్తోంది. And you will go back with your sorrow turned into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం. సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487846601